హాయ్ గైస్, ఈ వీడియోలో బెంగళూరు ఉమెన్ వర్సెస్ ఢిల్లీ ఉమెన్స్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి కంప్లీట్గా తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ డబ్ల్యూపీఎల్ మ్యాచెస్కి ఇప్పుడు వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ కంపల్సరీగా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మ్యాచ్ అనేది ఇంకొక 3 to 4 అవర్స్లో స్టార్ట్ అవబోతుంది అన్నమాట. సో ఫాస్ట్గా చూసి టీమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని కానీ లేకపోతే మీ ఓన్ పెన్ అండ్ పేపర్ వర్క్ యూస్ చేసుకుని కానీ మీరు టీమ్స్ ఫాస్ట్గా క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ మ్యాచ్ అనేది చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది అన్నమాట, బెంగళూరులో. సో మనకు తెలిసిందే కదా, ఇప్పుడు చాలా మ్యాచెస్ అన్నీ మనకి ఈ చిన్నస్వామి స్టేడియంలోనే జరిగాయి కదా. సో అండ్ మనకి ఈ పిచ్ కూడా చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా బ్యాటింగ్ అని చెప్పనవసరం లేదన్నమాట. మొత్తం బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కూడా కంపల్సరీగా ఈక్వల్గా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఎవరైతే టాస్ విన్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుని చేస్ డౌన్ చేయడానికి చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈ పిచ్ అనేది సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడానికి కొంచెం ఈజీ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళైతే కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు అన్నమాట ఈ పిచ్ మీద. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యావరేజ్ స్కోర్ వచ్చేసి మనకి 160 రన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనకి చిన్నస్వామి స్టేడియం అనేది మనకు తెలిసిందే కదా, బెంగళూరు ఉమెన్కి హోమ్ గ్రౌండ్. అండ్ మనకి ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ అయితే మనకి టాస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎవరైతే టాస్ విన్ అవుతారో వాళ్ళే మనకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మనం కంప్లీట్గా ఈ మ్యాచ్కి సంబంధించిన స్టాట్స్తో పాటు మ్యాచ్ ఎలా జరగబోతుంది అనేది కూడా మనం కంపల్సరీగా ఈ వీడియో చూసి మీరు కంపల్సరీగా టీమ్స్ క్రియేట్ చేసుకోండి. సో ఫాస్ట్గా నేను ఇప్పుడు గ్రాండ్ లీగ్ విన్నింగ్ టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో దానికన్నా క్రియేట్ చేసుకునే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో కంపల్సరీగా మన టీజీ సాఫ్ట్వేర్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అన్నమాట, ఎలాంటి మనీ పే చేయకుండా. అట్ ద సేమ్ టైం మనకి స్మాల్ టీమ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఫ్రీగా. సో కంపల్సరీగా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మన యూజర్స్ చాలామంది విన్ అవుతున్నారు. ఇంపార్టెంట్ గ్రాండ్ లీగ్ విన్నింగ్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా మన ఛానల్ని చెక్అవుట్ చేయడానికి ట్రై చేయండి, ఎవరికైతే టైం ఉందో వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు నేను ఫాస్ట్గా టీమ్స్ కూడా క్రియేట్ చేయడానికి చూస్తానన్నమాట. ఈ మ్యాచ్కి అయితే మాత్రం మెయిన్గా మీరు ఏం చేయాలంటే టాస్ ఎవరు విన్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి టాస్ అయిన తర్వాత టీమ్స్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన సాఫ్ట్వేర్లో మనకి డైరెక్ట్గా టీమ్స్ అనేవి డైరెక్ట్గా డ్రీమ్ లెవెన్లో కూడా కాపీ అయిపోతాయి అన్నమాట, మనం క్రియేట్ చేసుకున్న టీమ్ని వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో మీకు ఎలాంటి టైం వేస్ట్ అవ్వదు. ప్లస్ మీరు ఎంతో కష్టపడి జాయిన్ అవ్వకుండానే మన సాఫ్ట్వేర్లో హైలీ యాక్యురేట్ టీమ్స్ అనేవి ఫాస్ట్గా మనకి డ్రీమ్ లెవెన్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయి అన్నమాట. సో కంపల్సరీగా మీ కనుక ఇంట్రెస్ట్ ఉంటే, మీ కనుక టీజీ సాఫ్ట్వేర్ టీమ్ జనరేటర్ సాఫ్ట్వేర్ లేకపోయి ఉంటే మనకి వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ అన్నమాట గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి. సో ఇక్కడ మ్యాటర్లోకి వెళ్ళిపోతే బెంగళూరు వర్సెస్ ఢిల్లీ ఉమెన్స్ మ్యాచెస్కి మేము క్లిక్ చేస్తాను ఇక్కడ. సో క్లిక్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ ప్రెడిక్షన్ కూడా పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. సో ఎవరికైతే టైం లేదో ఈ వీడియో చూడడానికి సో ఆ ప్రెడిక్షన్ కూడా చూసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా ప్రెడిక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెడిక్షన్ ఉంటుంది కదా, ప్రెడిక్షన్ చూసి టీమ్స్ కూడా డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఏవైతే టీమ్స్ క్రియేట్ అయ్యాయో ఈ టీమ్స్ అనేవి కూడా మనకి ఎలా ఉంటాయంటే ఈ కంప్లీట్గా చాలా హైలీ యాక్యురేట్ టీమ్స్ అన్నమాట. సో ఎవరికైతే టైం లేదు వీళ్ళకి బాగుంటుంది అన్నమాట. అలా కాకుండా నాకు టైం ఉంది, నేను మంచిగా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసుకోండి. టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ప్లేయర్స్ ఒకసారి అందరినీ సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ప్లేయింగ్ లెవెన్ ఏంటంటే ఘోష్ అండ్ టీ భాటియా. అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే స్మృతి మందాన, ఎస్ మేఘన, రోడ్రిగ్స్, లానింగ్ అండ్ ఎస్ వర్మ. అండ్ ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే సోఫీ డివైన్, ఈ పెర్రీ, మోలినిక్స్, సదర్లాండ్, క్యాప్, మిన్ను అండ్ క్యాప్సీ. సో మొత్తం 7 ఆల్రౌండర్స్ ఉన్నారు, 5 బ్యాట్స్మెన్స్ ఉన్నారు అండ్ 2 వికెట్ కీపర్స్ ఉన్నారు. అండ్ బౌలర్స్ కూడా చూసుకున్నట్లయితే వారేహం, ఠాకూర్ అండ్ ఎస్డి బహాడు అండ్ ఎస్ పాటిల్, ఎస్ ఆశా అండ్ పాండే అండ్ ఆర్ యాదవ్ అండ్ ఏ రెడ్డి. సో మొత్తం ఇక్కడ 11 ప్లేస్ సెట్ చేశాను కదా. ఒకసారి ఏ ప్లేయర్ ఎలాంటి రోల్ చేస్తారో ఒకసారి ఈ మ్యాచ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. సో ఇక్కడ వికెట్ కీపర్లో చూసుకున్నట్లయితే ఆర్ ఘోష్ మనకి 3 or 4 డౌన్ వస్తుంది అన్నమాట బ్యాటింగ్కి. అండ్ టీ భాటియా మనం చూసుకున్నట్లయితే 6 or 7 డౌన్ వస్తుంది. అండ్ బ్యాటింగ్ స్కోప్ చాలా అంటే చాలా తక్కువ.
కంపల్సరీగా మీరైతే సెలెక్ట్ చేసుకోకుండా ఉంటేనే బెటర్. మీరు కనుక తక్కువ టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే సో టీ భాటియాని డ్రాప్ చేసుకున్న వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత ఇక్కడ బ్యాట్స్మెన్లో చూసుకున్నట్లయితే స్మృతి మందన ఓపెనర్ వస్తుంది అన్నమాట. హార్డ్ హిట్టర్ కాబట్టి మనకి బిగ్ స్కోర్స్ చేసే స్కోప్ కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు అన్నమాట. వైస్ కెప్టెన్కి అయితే బెటర్ అండ్ కెప్టెన్కి అయితే కొంచెం డౌట్ఫుల్ అన్నమాట. అండ్ అక్కడ ఎస్ మేఘనా మనకి చాలా కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది అన్నమాట. లాస్ట్ 2 మ్యాచెస్ ఆల్మోస్ట్ 50 రన్స్ స్కోర్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ మ్యాచ్లో 50కి దగ్గరగా అండ్ లాస్ట్ మ్యాచ్లో 50 స్కోర్ చేయడం జరిగింది. లాస్ట్ మ్యాచ్లో 50 దగ్గరగా అండ్ ఫస్ట్ మ్యాచ్లో 50 స్కోర్ చేయడం జరిగింది. సో దాని తర్వాత జే రోడ్రిక్స్ మనం చూసుకున్నట్లయితే అగైన్ ఫినిషర్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్ అన్నమాట. మనకి ఒక 3 డౌన్ వచ్చే అవకాశం ఉంది. 2 డౌన్ కానీ 3 డౌన్ కానీ కెప్టెన్ అయ్యే ఛాన్స్ లేదు అండ్ వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉండొచ్చు అన్నమాట. సో దాని తర్వాత మెక్లానింగ్ కెప్టెన్ అండ్ ఓపెనర్ మంచి ప్లేయర్, సో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎస్ వర్మ కూడా మంచి ప్లేయర్, కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నేను సెలెక్ట్ చేస్తాను అన్నమాట. కెప్టెన్ ప్లేయర్స్ ఎవరో వైస్ కెప్టెన్ ప్లేయర్స్ ఎవరో కూడా కంపల్సరీ మీకు కన్ఫ్యూజన్ పడాల్సిన అవసరం లేదు. ఏ ప్లేయర్ ఏ రోల్ ఏ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తారు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సోఫీ డిఫైన్ మనకి ఓపెనర్ ప్లస్ 2 to 3 అవర్స్ కంపల్సరీగా వేస్తుంది అన్నమాట. లాస్ట్ మ్యాచ్లో అయితే ఏకంగా 4 అవర్స్ కూడా వేసింది. అండ్ ఎల్ఎస్ పెర్రీ అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే 2 అవర్స్ or 1 అవర్ వేసింది అన్నమాట. అండ్ బ్యాటింగ్ కూడా చూసుకున్నట్లయితే 2 డౌన్ వస్తుంది. అండ్ ఎస్ మోలోనిక్స్ అయితే మనకి 4 అవర్స్ వేస్తుంది అన్నమాట. అండ్ 4 or 5 డౌన్ వస్తుంది. అండ్ క్వాలిటీ బౌలర్ 4 అవర్స్ కంపల్సరీగా వేస్తుంది. అండ్ ఏ సదర్లాండ్ కూడా చూసుకున్నట్లయితే మంచి ఆల్రౌండర్ అన్నమాట, క్వాలిటీ ఆల్రౌండర్, 4 అవర్స్ వేస్తుంది. అండ్ బ్యాటింగ్ కూడా చాలా మంచి బ్యాట్స్మెన్. కాకపోతే లాస్ట్ 2 మ్యాచెస్లో అయితే మరీ అంత పెర్ఫార్మెన్స్ లేదు కానీ చాలా క్వాలిటీ కెప్టెన్ ప్లేయర్ అన్నమాట. అండ్ ఇక్కడ ఎం క్యాప్ చూసుకున్నట్లయితే మంచి బౌలింగ్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పర్లేదు కానీ బౌలింగ్ అయితే ఇంకా నెంబర్ 1. అండ్ మిన్ను అండ్ క్యాప్సీ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ 1 ఓవర్ కూడా వేయలేదన్నమాట. ఫస్ట్ మ్యాచ్లో అయితే 2 అవర్స్ చేసింది. మంచిగా 70+ స్కోర్ కూడా చేసింది. సో ఆల్రౌండర్స్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే వారేహం కంపల్సరీగా 3 to 4 అవర్స్ వేస్తారు అండ్ 5 డౌన్ వస్తుంది. అండ్ ఆర్ఎస్ ఠాకూర్ కంపల్సరీగా 4 అవర్స్ వేస్తుంది అన్నమాట. కంపల్సరీగా మనకి స్టార్టింగ్ ఇనిషియల్ అవర్స్ వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ కనుక బౌలింగ్ ఎంచుకున్నట్లయితే అంటే ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఆర్ఎస్ ఠాకూర్ని కెప్టెన్ కూడా పెట్టుకోండి. అండ్ మిగతా వాళ్ళంతా కొంచెం స్కోప్ తక్కువ అన్నమాట. ఎస్ ఆశ అయితే ఫస్ట్ మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేసింది అండ్ సెకండ్ మ్యాచ్లో కూడా 3 to 4 అవర్స్ వేస్తుంది. సో వికెట్స్ పడే ఛాన్సెస్ ఎక్కువ, వైస్ కెప్టెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ ఆర్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ 4 అవర్స్ వేసింది, ఫస్ట్ మ్యాచ్ 2 అవర్స్ వేసింది అన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా 3 to 4 అవర్స్ వేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఏ రెడ్డి కూడా మనకి టాల్ బౌలర్ ఢిల్లీ నుంచి అగైన్ 3 to 4 అవర్స్ కంపల్సరీగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. మంచి వైస్ కెప్టెన్ పిక్. సో కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ జనరేషన్ సెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ చెప్తున్నాయి చూడండి. ఇక్కడ ఆర్ ఘోష్ని ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకి టీ భాటియా లోవర్ ది ఆర్డర్ బ్యాట్స్మెన్, బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. కాబట్టి ఆర్ ఘోష్. దాని తర్వాత ఇక్కడ కాలితే మీరు చూసుకోవచ్చు ఎం క్యాప్టెన్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా క్వాలిటీ మంచి రిధంలో బౌలింగ్ వేస్తుంది. 4 అవర్స్ కంపల్సరీగా వేస్తుంది. మినిమం 50 పాయింట్స్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ సోఫీ డివైన్ కూడా మీరు ఇక్కడ కాలితే ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఓపెనర్ ప్లస్ 4 అవర్స్ 2 to 3 కంపల్సరీగా ఓవర్స్ వేస్తుంది కాబట్టి ఫిక్స్ చేసుకోవచ్చు. సో వీళ్ళన్నమాట మన ఫిక్స్డ్ ప్లేయర్స్. ఇంకా మంచి ఆప్షన్స్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మనకి ఆర్ఎస్ ఠాకూర్ కూడా మంచి ఆప్షనే. కాకపోతే ఆర్ఎస్ ఠాకూర్ ఎప్పుడు మంచి ఆప్షన్ అవుతుంది అంటే బెంగళూరు ఫస్ట్ బౌలింగ్ చేస్తే. అది టాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ మ్యాచ్కి. ఎవరైతే టాస్ విన్ అయ్యి బౌలింగ్ ఎంచుకున్నారో ఆ బౌలర్స్ నుంచి కెప్టెన్ కూడా పెట్టుకునే ఛాన్సెస్ తీసుకోండి. ఎందుకంటే ఎవరైతే 4 అవర్స్ చేస్తారో, ఎవరైతే ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నారో, ఏ టీం అయితే ఫస్ట్ బౌలింగ్ చేస్తుందో ఆ టీం నుంచి కెప్టెన్ ప్లేస్ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట ఫిక్స్డ్ ప్లేస్. కంటిన్యూ చేస్తాను. కెప్టెన్ ప్లేస్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెక్లానింగ్ మంచి కెప్టెన్ ప్లేయర్ అండ్ సెఫాలి వర్మ మంచి కెప్టెన్ ప్లేయర్, స్మృతి మందన కూడా మంచి కెప్టెన్ ప్లేయరే, కాకపోతే హార్డ్ హిట్టర్ అన్నమాట. అండ్ సెఫాలి వర్మ కూడా మనకి హిట్టర్ ఫ్లాపే, కానీ మెక్లానింగ్ చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. సో దాని తర్వాత ఆల్రౌండర్స్లో చూసుకున్నట్లయితే సోఫీ డివైన్, ఎల్ఎస్ పెర్రీ అండ్ మోలోనిక్స్, సదర్లాండ్, క్యాప్ అండ్ క్యాప్సీ. సో ఇలా అన్నమాట మన కెప్టెన్ ప్లేయర్స్. అండ్ బౌలర్స్లో చూసుకున్నట్లయితే వారేహం, ఆర్ఎస్ ఠాకూర్ అండ్ ఏ రెడ్డి కూడా మంచి కెప్టెన్ ప్లేయర్ అండ్ ఎస్ ఆశాని అండ్ ఆర్ యాదవ్ని వైస్ కెప్టెన్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో వీళ్ళు బౌలర్స్లో వీళ్ళు ముగ్గురు మంచి కెప్టెన్ ప్లేయర్స్ అన్నమాట. ప్రొవైడెడ్ మన బెంగళూరు కనుక ఫస్ట్ బౌలింగ్ చేస్తే ఆర్ఎస్ ఠాకూర్ని కెప్టెన్లో పెట్టుకోండి, లేకపోతే వద్దు. సో ఇదన్నమాట మనకి మెయిన్గా. అండ్ వైస్ కెప్టెన్ చూసుకున్నట్లయితే ఆర్ ఘోష్, స్మృతి మందాన, ఎస్ మేఘనా, లానింగ్, ఎస్ వర్మ, డివైన్, ఎల్ఎస్ పెర్రీ, మోలోనిక్స్ అండ్ సదర్లాండ్, క్యాప్సీ, వారేహం, ఆర్ఎస్ ఠాకూర్, ఎస్ ఆశా, ఆర్ యాదవ్ అండ్ ఏ రెడ్డి వీళ్ళన్నమాట మంచి వైస్ కెప్టెన్ ప్లేయర్స్.
నేను ఇంతమందిని సెలెక్ట్ చేశానని చెప్పి మీరు అంతమంది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. టాస్ పరంగా మీరు కొంతమందిని తగ్గించినా పర్లేదు అన్నమాట. మీ ప్రెడిక్షన్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవడం ట్రై చేయండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ టీమ్ పార్టీషన్ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే మనకి ఈ 5-6 అండ్ 6-5 సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండాట్ల మధ్యలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ పర్సంటేజ్ సెలక్షన్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉమెన్స్ మ్యాచెస్కి కంపల్సరీగా మిస్ చేయకండి ఈ సెలక్షన్ స్ట్రాటజీని. ఒకవేళ నేను వీడియో కనుక పొరపాటున ఎప్పుడైనా మిస్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దానికి తగ్గట్టు మీరు క్రియేట్ చేసుకోండి టీమ్స్ అనేవి. లేకపోతే టీమ్స్ అన్ని పెంట అవుతాయి. ఎందుకంటే ఉమెన్స్ మ్యాచెస్ అనేవి ఎక్కువ హై సెలక్షన్ ప్లేయర్సే పెర్ఫామ్ చేస్తారు. మీరు లో సెలక్షన్ ప్లేయర్స్ పెర్ఫామ్ చేసినట్టు టీమ్స్ క్రియేట్ చేయడం వల్ల లాస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మ్యాచ్కి అయితే చూసుకోవచ్చు 5-6, 4-7 అండ్ 3-8 అన్నమాట. సో ఈ మూడాట్లో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా బాగా మీకు రెండే కావాలనుకుంటే 4-7 ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి అండ్ 3-8 కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రెండాటి నుంచే మనకి మ్యాక్సిమం వస్తుంది. కంటిన్యూ చేస్తాను. అండ్ ఇక్కడ క్రెడిట్ రేంజ్ కూడా నేను చెప్పినట్టే చేసుకోండి. 92, సో 93 అండ్ 88. సో 88 to 93 పెట్టుకోండి. ఇందులో నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే 87.5 to 92.5 పెట్టుకోండి. సో ఇది పర్ఫెక్ట్ అన్నమాట. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కాంబినేషన్స్ కూడా నేను చెప్పినవి సెలెక్ట్ చేసుకొని ట్రై చేసుకోండి. 1334, 1433, 1343 అండ్ 1224, 1235 అండ్ 1253. సో ఈ 6 కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకా కావాలి అనుకుంటే మాత్రం 1442 సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ 1352 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రాటజీస్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా టీమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ టీమ్స్ అయితే 12 టీమ్స్ క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఏవైతే టీమ్స్ క్రియేట్ చేస్తానో చాలా అంటే చాలా హైలీ యాక్యురేట్ టీమ్స్ అన్నమాట. చాలా అంటే చాలా మంచి టీమ్స్. మీకు కనుక టీజీ సాఫ్ట్వేర్ కనుక లేకపోయి అంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. మీకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏ టీమ్ అయినా కావాలంటే ఆ టీం డైరెక్ట్గా డ్రీమ్ లెవెన్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఎలా అంటే ఒకసారి చూడండి. సో ఇక్కడ కాపీ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేస్తాను. డ్రీమ్ లెవెన్ కాపీ అని ఉంది కదా ఆప్షన్. సో ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందో చూడండి. సో సేమ్ టీం ఏదైతే మన టీజీ సాఫ్ట్వేర్లో ఉందో అదే టీం మనకి ఇక్కడ డ్రీమ్ లెవెన్ అప్లికేషన్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ సాఫ్ట్వేర్ ఇది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.